మావా ఈ గుడికి ఒక రేంజ్ డీసెంట్ ఫిగర్స్ వస్తున్నారు. రావచ్చు, కానీ నా ఫిగర్ ఎవరో నేను ఫిక్స్ అయిపోయా. ఎవర్రా? అదిగో. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాన్సీ స్టోర్ కి. ఎందుకు? ఇంకు బాటిల్ కొనడానికి. నేను వస్తా. అవసరం లేదు. చెక్కినవన్నే చక్కెర కన్నే చప్పున నన్నే చెక్కే చేసి. నువ్వెందుకు ఆడిస్తున్నావురా? నువ్వే ఆడించరా. మనం అప్పుడప్పుడు గుళ్ళో చూసుకున్నాం. ఆ, పేరేంటి? ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివి చెయ్యొద్దని. అంటే షేమ్డ్ స్టాకింగ్ అ గర్ల్. నెక్స్ట్ టైం నన్ను ఫాలో అయితే పోలీస్ కంప్లైంట్. నువ్వు పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే రెచ్చిన ఎదలో రాకే పలికిని చప్పున నన్నే చెక్మే చేసినే. పోలీస్ కి ఫోన్ చేయనా? నెంబర్ ఏమంటావా? వాట్? పోలీస్ నెంబర్ నా నెంబర్ అనుకున్నావా? అప్పడం వాడా. కొని చెబితే కెవ్వున గెంతి జిప్పున నాకు షాకే తగిలనే. దీనికన్నా వాడి బైక్ లోనే వచ్చుండొచ్చు. జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసుంటారు. అలాగే నా యమున నాకు దేవుడిచ్చిన వరం. వైఫ్ ఎందుకు కావాలి మీకు? నాకు ఎందుకు వైఫ్ కావాలంటే మీద చెయ్యేసి పడుకోవాలి. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే. నాకు వాళ్ళంటే ఇష్టం, కానీ వాళ్ళందరికంటే నాకు మీరే ఇష్టం. చిన్ని చిన్ని ఆసే